మన పాపములను మనము ఒప్పుకుని నీడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకునే నీడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదు, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే మన పాపాన్ని మనం కప్పుకొనగా దేవుని ఎదుట ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన పరిశుద్ధ రక్తం మనల్ని పవిత్రపరిచి నిర్దోషులుగా మారుస్తుంది. దైవజనుడైన దావీదు వాక్యంలో ఈ విధంగా చెప్తా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో, నా పాపములను నేను కప్పుకొనక నీ ఎదుట ఒప్పుకొనుచున్నానని. నన్ను హిస్సోపుతో కడుగు ప్రభువా, హిమము కంటే తెల్లగా చేయి ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రతి రాత్రి కూడా తన పరుపు తేలజేయచ్చు, తన పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తూ ఉంది, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకుండా ఉన్నారని. నిజమే, మన దోషం, మన పితరుల దోషం, ఇవన్నీ కూడా దేవుని యొక్క ముఖాన్ని మనకి మరుగు చేసింది. రక్షింప నేర్కొండినట్లు నా చేతులు కొరచకర్లేదు, విననేర్కొండినట్లు నా చెవులు మందం కాలేదు. అయితే మీకు నాకు మధ్య పాపపు గోడలు అడ్డుగా ఉన్నాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి దేవుని దగ్గర మనం ఒప్పుకుంటున్నామా, లేకపోతే ఈ పాపాన్ని దాచిపెట్టి నాకు తెలియదులే, ఎవరు చూడలే అని మరుగు చేసుకుంటా ఉన్నామా? ఆయన ఎరగని ప్రాంతం కానీ, ఆయన వెళ్ళని చోటు కానీ ఏదైనా ఉందా? హృదయాంతరంగమును ఆయన బాగుగా ఎరిగినవాడు, సమస్తమును బాగుగా చేయువాడు, చూచువాడు, నడిపించేవాడు ఆయనే. ఆయనకి దూరంగా ఉండి మనం వేరుగా ఉండి ఏమీ చేయలేం. మనం పాపం చేయలేదని మనం అనుకుంటే కనుక దేవుణ్ణి మనం అబద్ధికునిగా చేసిన వారు అవుతాం. దేవుని యొక్క వాక్యం మనలో నిలిచి ఉండదు. నేను పాపం చేయకున్నట్లు నీ యొక్క వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నాను అని దావీదు అంటాడు. దేవుని ప్రజలారా, మనము అందరం పాపం చేశాం, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకుండా ఉన్నాం. కాబట్టి ఇప్పుడే మోకరించి, ప్రభా, నీ దృష్టి ఎదుట నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను, దయతో నన్ను క్షమించు అని మనం దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు ఆయన ఒక స్నేహితుని వలె, ఒక తండ్రి వలె ఆయన మనల్ని ఆదరిస్తాడు, మనల్ని హక్కును చేర్చుకుంటాడు, తన రెక్కల నీడలో మనం దాస్తాడు. అది మనకి ఎంతో ఆశీర్వాదం, మేలు మేలు మేలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన నమ్మదగిన వాడు. ఇప్పుడే